నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది Panasonic P101. ఇది Panasonic నుంచి పంపించారు. ఇది రివ్యూ యూనిట్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీళ్ళు ఈ ఫోన్ పంపిస్తారని కూడా. జస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగారు. సో డైరెక్ట్ ఫోన్ అయితే పంపించారు. ఈ ఫోన్ ఆఫ్లైన్లో వీళ్ళు అమ్ముతున్నారు. ఇది 7,000 రూపాయలు ఉంది. ప్రైస్ 6,999 ఉంది. ఈ ఆఫ్లైన్ సంగీత మొబైల్స్ ఉంటాయి కదా, వీటిలో ఈ అమ్ముతూ ఉన్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు యావరేజ్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ మీకు అంత అద్భుతంగా అయితే ఏమీ లేవు. సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఈ ఫోన్ 2 రోజుల నుంచి పక్కనే పెట్టాను. నేను అయితే అన్బాక్స్ చేయలేదు, నేను కొంచెం బిజీ ఉన్నాను. చూద్దాం. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. 5.45 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే అని ఉంది. సో ఇది ఫుల్ హెచ్డియా ఏం మెన్షన్ చేయలేదు. కానీ జిఎస్ఎం ఎరీనాలో చూస్తే దీని డిస్ప్లే వచ్చేసరికి 480p డిస్ప్లే లాగా ఉంది. 480 × 960 పిక్సెల్స్ అయితే దీనిలో మీకు లభిస్తున్నాయి. 7,000 పెడుతున్నారు మీరు. అండ్ దీనిలో 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది. సో ఇదే వీళ్ళు హైలైట్ చేస్తుంది ఇక్కడ, బిగ్ వ్యూ డిస్ప్లే అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అంటున్నారు. 2500 mAh బ్యాటరీ. ఇది లాంగ్ లాస్టింగ్ ఎలా వస్తుందో తెలియదు మనకి. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి mediatek 6739 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ జీపీ వచ్చేసరికి పవర్ VR జీపీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. బాక్స్లో మనకి ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది 2500 mAh బ్యాటరీ కాబట్టి లైట్ వెయిట్ ఉంది. ఇది మనకి ప్లాస్టిక్ బాడీ, పక్క పెడదాం దీన్ని. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ చూడొచ్చు మీరు. 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది. 8 MP బ్యాక్ కెమెరా, 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. స్మార్ట్ గెస్చర్స్ సపోర్ట్ ఉన్నట్లు వస్తుంది. బ్యాక్ సైడ్ Panasonic బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా లోపలికి వెళ్తే స్క్రీన్ గార్డ్ కేస్ అయితే ఉన్నట్లున్నాయి లోపల. సో ఇక్కడ మీరు చూడొచ్చు వారంటీ ఇన్ఫర్మేషన్, స్క్రీన్ గార్డ్ అండ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఇది ట్రావెల్ అడాప్టర్. నేను అవుట్పుట్ చూసుకుంటే 5V 1A ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇయర్ ఫోన్స్ కొంచెం ఇన్-ఇయర్ టైప్ ఉన్నాయి. ఇవి నార్మలే, యావరేజ్ ఉన్నాయి ఇయర్ ఫోన్స్ అయితే. అండ్ ఇక్కడ మీకు బ్యాటరీ ఇస్తున్నారు. అంటే ఇది మనకి ఓపెన్ చేయొచ్చు మనం, బ్యాక్ కవర్. సో ఇది మనకి బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసరికి మైక్రో యూఎస్బీ కేబుల్ అనుకుంటా. ఇది మైక్రో యూఎస్బీ కేబులే. సో ఈ ఫ్రెండ్స్, ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇది ఇవన్నీ పక్క పెడదాం. అసలు ఈ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. మీరు 7,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనొచ్చా లేదా ఏమైనా ఒకసారి మనం చూద్దాం. అన్నీ అయితే బాక్స్లో వస్తున్నాయి. ఇవన్నీ ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు, ఆన్లైన్లో ఇట్లా ఎవరు కొనరు. వీటిని పక్కా పెట్టేద్దాం. చూద్దాం Panasonic నుంచి మనకి ఫ్యూచర్లో మంచి మొబైల్స్ వస్తాయేమో. బ్యాక్ సైడ్ మనకి గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. స్లిప్పరీ ఉందంతా, మొత్తం ప్లాస్టికే ఇది. ఫ్రెండ్స్, మనం చూస్తే 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, 2 మైక్రో సిమ్స్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఓల్టీకి ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి హెడ్సార్ కానీ చూసుకుంటే 1.58 వాట్/kg ఉంది. 1.58 చాలా ఎక్కువ. 1.6 మ్యాక్సిమం మనకి సార్ లిమిట్ ఇండియాలో. దగ్గర అంత ఉంది ఇది. బాడీ సార్ కానీ చూసుకుంటే 0.3 ఉంది. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాము, చూద్దాం అసలు ఇలా బ్యాటరీ ఉందేమో, లోపల ఎలా ఉందో ఫోన్. సో బ్యాటరీ అయితే ఉంది. పవర్డ్ బై Android అని వస్తుంది. క్విక్గా సెటప్ చేస్తాను ఫ్రెండ్స్. సెటప్ చేసి మన హోమ్ స్క్రీన్లో కలుస్తుంది. దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఎక్కడ కనపడట్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనిలో మీకు లేదు. ఇది సింగిల్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది 2.4 GHz బ్యాండ్కి. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫిజికల్ ఎవరు చూసుకుంటే దీనిలో మనకి 5.45 ఇంచ్ డిస్ప్లే ఉంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంది. డిస్ప్లే పైన మీకు ఇది డిస్ప్లే 480p స్క్రీన్, హెచ్డి స్క్రీన్ కూడా కాదు ఇది మీకు. అండ్ డిస్ప్లే పైన మీకు ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ రైట్ సైడ్ మీకు 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇటు సైడ్ మనకి ఫ్లాష్ ఉన్నట్లుంది. అండ్ టాప్లో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇట్లాంటి ఏం కనపడట్లేదు. బాటంలో చూసుకుంటే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఒకటి కనపడుతుంది. సో అంతా మనకి గ్లాస్ ఫినిష్ ఉంది. రైట్ సైడ్ ఏమో మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనపడుతున్నాయి. ఇటు సైడ్ మనకి ఏమీ ఉండవు, ఎందుకంటే సిమ్ కార్డ్స్ వీళ్ళు లోపల ఇచ్చేసారు కాబట్టి ఇటు సైడ్ అయితే మనకి ఏం లేవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే 8 MP కెమెరా ఉంది. సింగిల్ ఫ్లాష్ ఉంది. అండ్ కిందకు వస్తే Panasonic అని రాస్తుంది. ఇక్కడ మనకి స్పీకర్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్, హోమ్ స్క్రీన్ అయితే Panasonic. ఫస్ట్ టైం నేను Panasonic మొబైల్ యూజ్ చేయడం. ఇంతకుముందు ఎప్పుడు నేను Panasonic మొబైల్ అయితే యూజ్ చేయలేదు. సో ఇది వాళ్ళ కస్టమ్ ఇవేలా కనపడుతుంది. సో దీనిలో కొంచెం బ్రోట్వేర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ యాప్ ఇన్స్టాల్ అయింది. కప్ కేక్ అంట, FM రేడియో ఉంది. అండ్ కొన్ని
వీళ్ళ బ్లోట్వేర్ అయితే ఉన్నాయి. స్క్రీన్ అయితే చూడడానికి చాలా యావరేజ్ ఉంది. మనకి ఇది 480p స్క్రీన్ అండ్ టచ్ చేస్తున్నప్పుడు కూడా ఓలియోఫోబిక్ కోటింగ్ అయితే లేదు దీనికి. సో మనం టచ్ చేస్తున్నప్పుడు మనకి స్టిక్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇక్కడ బ్రైట్నెస్ ఇవన్నీ ఆడబెంచాలో సో ఇక్కడ ఉన్నాయి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇది 100 వర్షన్ ర్యామ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇది 9 మీద రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మనకి 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 9లో ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ ఫిబ్రవరిలో ఉంది. సో వీళ్ళు ముఖ్యంగా హైలైట్ చేస్తుంది స్మార్ట్ గెస్చర్స్ అని ఉన్నాయి. ఈ గెస్చర్స్ మనం చాలా ఫోన్స్లో చూసాము. M1 డ్రా చేస్తే మ్యూజిక్ ఓపెన్ అవుతుంది, O1 డ్రా చేస్తే ఫొటోస్ ఓపెన్ అవుతాయి. సో ఇవి వీళ్ళు స్మార్ట్ గెస్చర్స్ అని చెప్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 16GBలో 9.02GB ఫ్రీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మెమొరీ చూసుకుంటే ర్యామ్ మీకు 0.96GB వరకు ఫ్రీగా వస్తుంది 2GB ర్యామ్లో. ఫ్రెండ్స్ CPU ట్యాబ్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాసెసర్ గురించి ఏమి మెన్షన్ చేయలేదు. ప్రాసెసర్ వచ్చేసరికి 6739 ప్రాసెసర్ అండ్ GPU వచ్చేసరికి పవర్ VR GPUతో వస్తుంది. నార్మల్గా మనకి మీడియాటెక్ ప్రాసెసర్ మ్యాలీ GPUతో వస్తాయి. ఇది పవర్ VR GPUతో వస్తుంది. నెక్స్ట్ మనం సెన్సార్స్ చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు. సెన్సార్స్ మీకు యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ఓరియంటేషన్, లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. జైరోస్కోప్ సెన్సార్ అయితే దీనిలో మీకు లేదు. ఒకసారి కెమెరా కూడా చూద్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంది. HDR ఆప్షన్ ఉంది. సో కొన్ని ఆప్షన్స్ అయితే మీకు కనపడుతుంది. నార్మల్ కెమెరా యాప్ లాగే ఉన్నాయి. ఒకసారి వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా ఇంటర్ఫేస్ చూసుకుంటే కొన్ని ఫొటోస్ తీస్తాను, వీడియోస్ కూడా రికార్డ్ చేసి చూపిస్తాను. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా అవుట్డోర్ శాంపిల్స్. మనకి వర్షం పడుతుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఫొటోస్ ఎలా వస్తున్నాయో. అండ్ ఈ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అవుట్డోర్, ఇండోర్ అండ్ లోపల నైట్ టైంలో. అండ్ ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ 1080p శాంపిల్. ఫ్రెండ్స్ ఇది ఇండోర్ లైటింగ్ శాంపిల్ Panasonic P101. ఫోకసింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. ఇది క్వాలిటీ కూడా అంత బాగాలేదు. వీడియోలో అయితే నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫోకసింగ్ అయితే అవ్వట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, Panasonic P101 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డేలైట్ కండిషన్లో. నెక్స్ట్ నేను ఇండోర్కి మూవ్ అవుతాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను ఇండోర్లోకి వచ్చాను. అండ్ ఇది మనకు వీడియో అయితే ఎప్పుడు నేను ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తూ ఉంటాను నైట్ కండిషన్లో వీడియో. సెట్ మీ Panasonic P101 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. సో ఇది కెమెరా గురించి చూసుకుంటే ఒకసారి మనం వీడియో ప్లే చేసి చూద్దాం. యూట్యూబ్ నుంచి సౌండ్స్ ఎలా వస్తుంది చూద్దాం. చూడొచ్చు మొత్తం మనకి ల్యాగ్ అయిపోయింది. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. కంప్లీట్ ల్యాగ్ అయిపోయింది. ఇట్లా ఉంటే మనకి ఆఫ్లైన్లో కొనే ఫోన్స్. అన్ని బ్రాండ్స్ ఎందుకు మీరు రివ్యూ చేయరు అంటే నేను అందుకే చేయను. ఏదైతే వాల్యూ ఫర్ మనీ ఉంటాయో అవి మాత్రమే చేస్తాను. ఒకవేళ రివ్యూ యూనిట్స్ వస్తే ఇట్లా నేను ఏమైనా చేసి చూపించవచ్చు మీకు. సో ఇట్లానే ఉంటాయి మనకి మ్యాక్సిమం ఈ ప్రైస్లో దొరికేవన్నీ మీకు. బయట భారీగా వర్షం పడుతుంది. రీస్టార్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో ఇప్పుడైనా ఒక వీడియో ప్లే చేద్దాం, అవుతుందేమో. మ్యాక్సిమం టైం నేను ఈ ఫోన్తోనే స్పెండ్ చేశాను. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేశాను, గేమింగ్ రివ్యూ చేశాను, కెమెరా రివ్యూ. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం 480p వరకే సపోర్ట్ ఉంది. స్క్రీన్ కూడా మనకి 480p స్క్రీనే. సో డిస్ప్లే అయితే మనకి యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రైస్లో మనం మినిమం HD అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి మనం ఏదైనా సాంగ్ కూడా ప్లే చేసి చూద్దాం. స్పీకర్ అయితే మనకి బ్యాక్ ఉంది. స్పీకర్ కూడా మనకి మరీ అంత లౌడ్ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ Panasonic P101. ఈ ఆఫ్లైన్ మొబైల్స్ ఇట్లానే ఉంటాయి, ఆఫ్లైన్లో దొరుకుతాయి మీకు ఇవి. అండ్ ఇది కేస్ కూడా ఇచ్చారు. కేస్ వేస్తే మీకు ఇలా ఉంటుంది. సో ఆఫ్లైన్ ఇట్లాంటి ఫోన్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. వీళ్ళకి మార్కెట్ ఉండబట్టి ఇట్లాంటి ఫోన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. సో కొనేవాళ్ళు ఉన్నంత వరకు ఇలా అమ్ముతూనే ఉంటారు. సో ఇది ఈ ఫోన్ అన్బాక్సింగ్ అయితే. నేను దీని గురించి ఏం వీడియోస్ అయితే చేయదలుచుకోలేదు. సో చూద్దాం Panasonic నుంచి ఫ్యూచర్లో మనకి ఎలుగా సిరీస్లో ఏమైనా మంచి ఫోన్స్ వస్తే అప్పుడు మనం మంచి అన్బాక్సింగ్ అయితే చేసి చూపించచ్చు. ఇదైతే మనకు కొంచెం యావరేజ్ ఫోన్. దీని ప్లేస్లో మీరు ఆన్లైన్లో అయితే 10R ఈచ్ బెటర్ వాల్యూ ఫర్ మనీ మీకు 7Kకి
వీడియో మీద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆఫ్లైన్ మార్కెట్ గురించి ఐడియా లేకపోతే ఆఫ్లైన్ మార్కెట్కి ఆన్లైన్ మార్కెట్ డిఫరెన్స్ మీ ఫ్రెండ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి, ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.